అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మనం ఎంతోమంది మిషనరీస్ యొక్క జీవిత చరిత్రలు తెలుసుకుంటున్నాం. అందులోని భాగంగా ఈరోజు గ్రహం స్టెయిన్స్ గారి జీవిత చరిత్ర తెలుసుకుందాం. మరి గ్రహం స్టెయిన్స్ గారు 1941వ సంవత్సరం జనవరి 18వ తారీఖున ఆస్ట్రేలియా ప్రాంతంలో జన్మించడం జరుగుతుంది. మరి తండ్రి గారి పేరు విలియం స్టెయిన్స్, తల్లి గారి పేరు ఎలిజబెత్ స్టెయిన్స్. మళ్ళీ తల్లిదండ్రులు ఇద్దరు భక్తి గలవారు. మరి గ్రహం స్టెయిన్స్ గారి తల్లి ప్రార్థన వల్ల చిన్నప్పటి నుంచి ఆయన దేవుడిలో పెరగడం జరుగుతుంది. మరి గ్రహం స్టెయిన్స్ గారు 10 సంవత్సరం వయసులోనే ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించడం జరుగుతుంది. మరి ఆయన డాక్టర్ చదువుతున్న సమయంలో తన జీవితాన్ని దేవుడి కోసం జీవించాలి అని ఎంతో తాపత్రయం కలిగి జీవించేవారు. మరి అదే సమయంలో తన ఫ్రెండ్ మరి ఇండియాలో మిషనరీగా పనిచేస్తుండేవారు. ఆయన గ్రహం స్టెయిన్స్ని కలవడము, మరి ఆయన ఇండియాలో చేస్తున్న పరిచర్య, కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేస్తుండగా కుష్ఠరోగుల ఫొటోస్ గ్రహం స్టెయిన్స్ గారికి చూపించడం జరుగుతుంది. మరి ఆ ఫొటోస్ చూసినప్పుడు గ్రహం స్టెయిన్స్ గారు మరి ఆ కుష్ఠరోగులు ఎలాగ మరణ భయంతో ఉన్నారో చూసి ఎంతగానో చెలించిపోయి వీరికి ఎలాగైనా క్రీస్తును పరిచయం చేయాలి అని చెప్పి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉండేవారు. వారి కోసం తాపత్రయపడుతూ ఉండేవారు. మరి అంత మాత్రమే కాదు, తన డాక్టర్ చదువు కంప్లీట్ చేసుకున్న వెంటనే ఆయన మిషనరీగా మరి తన పని స్టార్ట్ చేయాలని ఆశ కలిగి ఉంటారు. మరి దాని గురించే ప్రార్థన చేసుకోవడంతో మరి దేవుడు ప్రేరేపించడంతో ఆయన మిషనరీగా ఇండియాకి రావాలని నిర్ణయించుకుంటారు. మరి అదే క్రమంలో తన గ్రహం స్టెయిన్స్ గారి చిన్నాన్నగారు మరి ఆస్ట్రేలియా ప్రాంతంలోనే తనకు ఒక మంచి ఉద్యోగం చూపించి అక్కడ ఉండమని అడగడం జరుగుతుంది. కానీ మరి క్రీస్తు ప్రేమ వలన ఆయన అక్కడ ఆగిపోకుండా మరి ఇండియాకి రావడం జరుగుతుంది. 1965వ సంవత్సరం మరి ఇండియాకి మిషనరీగా వచ్చారు. ఒరిస్సా ప్రాంతంలోని మనఃపూర్ అనే గిరిజన ప్రాంతంలో తన సేవా పరిచర్య ప్రారంభించారు. ఈయన క్రీస్తు ప్రేమను మాటల కంటే చేతలలో ఎక్కువగా చూపించేవారు. కుష్ఠరోగులకు సేవ చేస్తూ ఉండేవారు. మరి ఆ ప్రాంతంలో అక్కడి ప్రజలు ఎలా ఉన్నారు అంటే చాలా విపరీతమైన మూఢనమ్మకాలతో ఉన్నారు. వారు క్షుద్ర పూజలు చేస్తూ జబ్బు చేసిన వారికి దయ్యం పట్టిందని నుదుటిపైన వాతలు వేస్తూ ఉండేవారు. మరి అవంతా చూసిన గ్రహం స్టెయిన్స్ గారు ఎంతగానో చెలించిపోయి వారి కోసం ప్రసవ వేదనతో ప్రార్థించేవారు. మరి కుష్ఠరోగులను తల్లిదండ్రులు వదిలేస్తే వారిని చేరదీసి వారికి సేవ చేసేవారు. వారు గాయాలు కట్టి ఆహారం ఇచ్చి పోషించేవారు. ఇలా 1982వ సంవత్సరంలో ఈయన కుష్ఠరోగుల గురించి ఒక ఆశ్రమం స్థాపించడం జరిగింది. మరి అక్కడి ప్రజలు గ్రహం గారిని దాదా అని పిలుచుకునేవారు. మరి కుష్ఠరోగులకు ఆయన వైద్యం చేస్తూ దేవుని ప్రేమను చూపిస్తూ క్రీస్తుని పరిచయం చేయడం జరిగింది. మరి ఇదే క్రమంలో ఆయన సైకిల్ మీద ఊరంతా తిరుగుతూ మరి ఎక్కడైతే కుష్ఠరోగులు ఉన్నారో వారిని చేరతీసి వారిని ఆశ్రమంలో చేర్చుకుని వారికి సేవ చేస్తూ ఉండేవారు. మరి 1983వ సంవత్సరంలో గ్లాడిస్ స్టెయిన్స్ గ్రహం స్టెయిన్స్ గారికి వివాహం జరుగుతుంది. మరి వారికి 3 సంతానం, ఎస్తేరు, ఫిలిప్పు, తిమోతి. మరి గ్రహం గారు చాలా శాంతి స్వభావం గలవారు. మరి ఆయనతో మాట్లాడిన ప్రతి ఒక్కరూ క్రీస్తుతో మాట్లాడినట్టు అనిపించేది. అంటే ఆయన క్రీస్తును పోలి నడుచుకునేవారు అన్నమాట. మరి ఇది చూసిన మతవాదులు ఈయనపై కక్ష పెంచుకున్నారు. క్రీస్తు ఎరగని వారు ఈయనని ద్వేషించడం ప్రారంభించారు. మరి అదే క్రమంలో 1999వ సంవత్సరం జనవరి 22వ తారీఖున ఆయన సువార్త పనిరీత్యా మరి తన కుమారులతో కలిసి మరి కారులో వెళ్ళి ఉండగా వారు తిరిగి వస్తుండగా ఆ విషయం తెలుసుకున్న మతోన్మాదులు మరి వారు కారులో తిరిగి వస్తుండగా మరి అర్ధరాత్రి అవ్వడంతో వారు అడవి ప్రాంతంలో కారు ఆపేసుకుని అక్కడ నిద్రపోతుంటారు. మరి అది తెలుసుకున్న మతోన్మాదులు మరి గుంపుగా కూడి కారుకు నిప్పంటిస్తారు. మరి తిమోతి, ఫిలిప్పు ఇద్దరు చాలా చిన్నపిల్లలు. ఫిలిప్కి 10 సంవత్సరాలు, తిమోతికి 6 సంవత్సరాలు. అంత చిన్నపిల్లలు అని చూడకుండా మరి కార్కి నిప్పంటించడం జరుగుతుంది. మరి కార్ డ్రైవర్
హస్త అనే వ్యక్తిని బయటికి లాగి పడేసి ఆయనను కొట్టి, చిన్న పిల్లలని కూడా చూడకుండా వారు కేకలు వేస్తుంటే చూసి ఆనందిస్తారు. దేవుని ప్రేమను చూపించిన వ్యక్తికి ఆయన పిల్లలు మంటల్లో కాలిపోతుంటే కొంచెం కూడా జాలి లేకుండా వారిని చూస్తూ ఎంతగానో ఆనందిస్తూ వారు మరి ఉండడం జరుగుతుంది. మరి అంత మాత్రమే కాదు, మరి చిన్న పిల్లలు ఇద్దరు ఫిలిప్పు, తిమోతి. మరి ఫిలిప్ అయితే తన తండ్రిలాగా కుష్ఠరోగుల గాయాలు కడుతూ మరి తన తండ్రిలాగా సేవ చేస్తూ ఉండేవాడు చిన్న ప్రాయం నుంచే. మరి తిమోతి అయితే చిన్న వయసు నుండే దేవుని పాటలు రాసేవాడు. మరి అంత చిన్న పిల్లలని కూడా వారు జాలి దయ లేకుండా మరి ముగ్గురిని సజీవ దహనం చేస్తారు ఆ కారులోనే. మరి అంత మాత్రమే కాదు, మరి మరి గ్రహం స్టెయిన్స్ గారు ఒరియా భాషలోను, సంతాలియా భాషలోను నేర్చుకుని ఆయన బైబిల్ని తర్జమా చేయడం కూడా జరుగుతుంది. మరి గ్రామము, కుటుంబము వదిలేసిన కుష్ఠరోగులకు ఆయన ఎంతో సేవ చేస్తారు. కానీ క్రీస్తు ఎరగని వారు ఆయనను ఆ ప్రేమను తెలుసుకోలేక ఆయనను, ఆయన బిడ్డలను సజీవ దహనం చేస్తారు. మరి ఇది తెలుసుకున్న ఆయన భార్య, కూతురు ఎంతో రోధిస్తారు. ఇలాంటి పరిస్థితి క్రీస్తుని ఎరగని బిడ్డలైతే ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. కానీ మనం క్రైస్తవులుగా మరి క్రైస్తవులు క్షమించేవారు ఉంటారు అని చెప్పేసి మరి అందుకనే మరి తన భార్య గ్రహం స్టెయిన్స్ గారి భార్య గ్లాడిస్ స్టెయిన్స్ గారు మరి కోర్టులో మరి ఏం చేయమంటావు అని చెప్పి జడ్జి గారు మరి గ్లాడిస్ స్టెయిన్స్ను అడిగినప్పుడు వారిని క్షమించండి అని చెప్పేసి క్రీస్తువుని ప్రేమ చూపించడం జరుగుతుంది. వారికి క్రీస్తు ఎరుగరు కాబట్టి వారు ఇలాంటి పని చేశారు. వారు క్రీస్తుని తెలుసుకునింటే ఈ పని చేసేవారు కాదు కాబట్టి వారిని క్షమించండి అని కోర్టుకి చెప్పడం జరుగుతుంది. అంతే మాత్రమే కాకుండా వారు క్రీస్తును తెలుసుకోవాలని వారి గురించి ప్రార్థన చేయడం కూడా చేస్తుందన్నమాట. మరి ఈ మాటలు విన్న జడ్జి గారు మరి అంత మాత్రమే కాదు, ప్రపంచమంతా ఎంతగానో కదిలించబడతారు. క్రీస్తు ప్రేమ మరొకసారి లోకమంతా తెలుసుకుంటుంది. మరి ఇలా మరి తన భర్తను, తన పిల్లల్ని కోల్పోయినప్పటికీ కూడా మరి గ్లాడిస్ స్టెయిన్స్ గారు మరి ఎక్కడైతే తన భర్త, పిల్లలు చనిపోయారో మరి అదే ప్రాంతంలో 23 సంవత్సరాలు పరిచర్య చేయడం జరుగుతుంది. మరి తన భర్త ఆశ అన్నమాట. ఆయన ఎలాగైనా 15 పడకల గల లెప్రసీ హాస్పిటల్ స్టార్ట్ చేయాలి, ప్రారంభించాలి అనే తన భర్త ఆశను కూడా మరి ఆవిడ నెరవేరుస్తుంది. గ్రహం స్టెయిన్స్ మెడికల్ హాస్పిటల్ అని చెప్పేసి ఆవిడ ప్రారంభించడం జరుగుతుంది. ఇలా 23 సంవత్సరములు ఆమె అదే ప్రాంతం, తన భర్త, పిల్లలు ఎక్కడైతే సజీవదహనం చేయబడ్డారో అదే ప్రాంతంలో, అదే ఊరిలో సేవా పరిచర్య జరిగిస్తూ ఉంటుంది. మరి అందుకు కానీ ప్రభుత్వము 2005వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు గ్లాడిస్ స్టెయిన్స్ గారికి ఇవ్వడం జరుగుతుంది. మరి 2015వ సంవత్సరంలో మదర్ తెరిసా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. క్రిస్టియానిటీ అంటే క్రీస్తుని పోలి నడుచుకోవడం అని చెప్పేసి గ్లాడిస్ స్టెయిన్స్ గారు రుజువు చేయడం జరుగుతుంది. ఆమె 23 సంవత్సరాల తర్వాత మరి తిరిగి ఆస్ట్రేలియా వెళ్ళిపోతారు. ఆమె భారతదేశం గురించి చెప్తున్నప్పుడు ఎప్పుడు కూడా నేను ఇండియాని ద్వేషిస్తున్నాను అని చెప్పలేదు. నేను అక్కడి ప్రజలను ఎంతగానో మిస్ అవుతున్నాను, అంత మాత్రమే కాదు అక్కడ ప్రజలను నేను ఎంతో ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. మరి ప్రభువు శిలువలో చెప్పిన మొదటి మాట క్షమాపణ. ఈ మాటని గ్లాడిస్ స్టెయిన్స్ గారు తన జీవితంలో నెరవేర్చారు. అదే రీతిగా మనం క్రీస్తుని వెంబడిస్తున్న బిడ్డలుగా, దేవుని ప్రేమను కనపరిచేవారుగా, మరి క్షమాగుణం కలిగి జీవించేవారముగా మన ప్రవర్తనలో కూడా ఉండాలి. అలా క్రీస్తుని ప్రేమను అనేకులకు తెలియజేసేవారిగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.